హాయ్ హలో నమస్తే దోస్తులు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కిందకి వచ్చేస్తుంది అనమాట. సో కంగువా మట్కా అయితే రిలీజ్ అయిపోయింది. నేను మట్కాకి టైం లేకపోలేకపోయినా కంగువా అయితే చూడడం జరిగింది. సో దానికి ఖచ్చితంగా అనాలిసిస్ చెప్పాల్సిన అవసరం ఉంది. సో అందుకే అనాలిసిస్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన. ఇప్పటివరకు అయితే ఎంతమంది అయితే కంగువా సినిమాని వాచ్ చేయలేకపోయారో వాళ్ళందరికీ ఒక మంచి సజెషన్ చెప్తా. జర ఓపిక తెచ్చుకొని ఎన్నో జనాలు. కంగువా అనే సినిమా అండి, సూర్య గారి ద వెరీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది సినిమాలో. సూర్య గారి కోసం ఆ మంచి ఒక జబర్దస్త్ విఎఫ్ఎక్స్లు వాడి ఒక రేంజ్ విజువల్ ఫీస్ట్ అయితే ఉన్నది సినిమాలో. అండ్ 3Dలో ఉన్నది, మనకు 4DXలో కూడా ఉన్నది. సాటర్డే సండే మంచిగా మీ పిల్లల్ని తీసుకొని కథ బ్రహ్మాండంగా ఉండాలి, కథ చిరిగిపోవాలి, చాటభారతం అయిపోవాలి అనేటివి దిమాగ్లో ఏం పెట్టుకోకుండా మీరు పిల్లలు ఎంజాయ్ చేస్తారు మంచిగా. ఆ 3D ఎఫెక్ట్స్ కానీ ఆ 4DX ఎఫెక్ట్స్ కానీ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని తీసుకొని థియేటర్కి పోయి మంచిగా 3Dలా పిల్లలకి చూపించుకొని మీరు కూడా చూసిరండి న్యూట్రల్గా. ఇంక వేరే ఎక్స్పెక్టేషన్లు ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే శివగారు డైరెక్ట్ చేసిన కంగువా సినిమా ఎలా ఉందంటే ఎమోషన్ అనేది ఆడియన్ని క్యారీ అవుట్ చేయకుండా అట్ట ప్లేన్గా తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంకా మనము ఎప్పుడైతే మనం హీరోకి కనెక్ట్ అవ్వకుండా ఉంటామో మనకు సినిమా చూడబుద్ది కాదు. మనకు ఫస్ట్ హాఫ్లోనే ఆ దరిద్రం అనేది తగలబడింది అనమాట. ఎప్పుడైతే ఆ దరిద్రం తగలబడ్డదో, ఎమోషన్ ఎప్పుడైతే మనకు కనెక్ట్ కాకుండా జరుగుతుందో సినిమాలో, ఇంకా మనకి ఎంగేజ్మెంట్ ఎక్కడుందండి? ఆ పాటలు కూడా రోత బుట్టిచ్చే. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హీరోయిన్తోని కాంబినేషన్ ఒక పాట ఉంటుంది, ఎంత రోత బుట్టిచ్చిందంటే అర్ధగంట సినిమా నేను చూడలేకపోయినా అండి. అసలు అన్బేరబుల్ అనిపించింది నాకు. సూర్య కోసం భరిస్తాను. సూర్య చాలా స్టైలిష్, ఏమంటారు 2024 కూడా కాదండి అది, ఇంకో 10 ఏళ్ళ తర్వాత బీభత్సం మోడర్న్ ఏజ్కి వెళ్ళిపోతే ఆ బౌంటీ ఇప్పుడైతే రాలే కదా. బౌంటీ మన కల్కిలు ఎలా చూపించారు, ఎప్పుడో ఇంకో 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు బౌంటీ అనేది మొదలవుతుంది అన్నట్టు చూపించారు. కాబట్టి ఇప్పుడు 2024లోనే మనకు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించి ఒక బౌంటీ చేస్తారు. ఈ అండర్ కవర్ కాపులాగా వీళ్ళు దొంగల్ని, క్రిమినల్స్ని పట్టుకొని వస్తారనమాట. సో సూర్య ఎంత పాజ్గా కనపడుతున్నా కూడా ఆ ఫస్ట్ 30 minutes ఆఫ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి ఏదో ఇమ్మెచ్యూర్గా పోతూ ఉంటుంది. అసలు ఏం చేస్తున్నారు, అసలు ఆ డైలాగులు ఏంటిదో మొత్తం క్లమ్జీ ఉందండి. అంటే చేస్తుందంతా చిన్నపిల్లల పత్యాపారంలాగా కనపడుతూ ఉంటుంది. ఆ హీరోయిన్ పక్కన కమెడియన్ కావచ్చు, మన సూర్య పక్కన కమెడియన్ కావచ్చు, ఇద్దరు బౌంటీలు వీళ్ళు చేసేదంతా కోతి తమాషా, కుక్క తమాషా లాగా ఉంటుందండి. అసలు ½ an hour నేను ఆల్మోస్ట్ సినిమాని భరించాను. కథలోకి వెళ్ళాల, మెయిన్ కథలోకి అనేది వెళ్ళాల. ఒక బాబు చుట్టూ సినిమా తిరుగుతూ ఉంటుంది, మెయిన్ కథలోకి అసలు పోలా. ఎప్పుడైతే అరగంట తర్వాత కంగు అనే క్యారెక్టర్ వచ్చిందండి బయటికి. మనం ఏదైతే కంగువా మెయిన్ మనం ఇప్పుడు నేను సింపుల్గా అది ఎట్లా నారేట్ చేయను, జంగిల్ ఫారెస్ట్లో కింగ్ అనుకుందాం మనం. ఇంక నేను అట్లా ఇప్పుడు క్లియర్ నారేట్ చేయాలంటే అలా చెప్పుకుంటాను నేను. కంగువా పాత్ర ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయ్యి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఒక 25 minutes, ½ an hour తర్వాత అప్పుడు కొంచెం మూడ్లోకి వచ్చామండి. ఓకే, ఏదో చేస్తాను, ఏదో వరల్డ్ క్రియేట్ చేసిన ఒక 5 తెగలు చూపించావు, ఓ 4 తెగలు చూపించావు, ఇప్పుడు వాళ్ళని మర్డర్లు చేద్దామని పోతారు, ఈ బ్రిటిష్ గ్యాంగ్లు వేసుకొని పోతారు, ఏదో జరుగుతుందని చెప్పి వెయిట్ చేసామండి. యాక్షన్ సీన్స్ కొన్ని, ఏ ఫైట్ సీన్స్ సంబంధించినవి కొన్ని, ఈ కంగువాకి సంబంధించిన అతని చుట్టూ ఉన్న వరల్డ్ బిల్డింగ్ కానీ ఇదంతా సినిమాకి ఎంత ఇంటర్లింక్ అయినప్పటికీ కూడా కంగువా అనే క్యారెక్టర్ ఆ చిన్న పిల్లోడు చుట్టూ తిరగడం వల్ల సినిమా వరస్ట్ కింద అయిపోయిందండి. అసలు కనెక్టివిటీ పాయింట్ అనేది మొత్తం దొబ్బెట్టి ఒకానొక పాయింట్లో సెకండ్ హాఫ్కి వచ్చేసరికండి, సెకండ్ హాఫ్లో ఒక హై మూమెంట్ నాకు చాలా బ్రహ్మాండంగా నచ్చింది. అది లేడీస్కి సంబంధించి ఓ వివత్సమైన హై మూమెంట్ ఉంటుంది. అది
అది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది పక్కన పెడితే అసలు సెకండ్ హాఫ్లో కూడా సచ్చులాగా పోయిందండి, ఒక సచ్చు సినిమాలాగా. ఎందుకు వెళ్తున్నారో, ఎవడెందుకు చంపుకుంటున్నారో, నువ్వు వీళ్ళని చంపితే ఏమొస్తుందో, వాళ్ళని చంపితే ఏమొస్తుందో అనేది ఏం అర్థం కావట్లే. ఇప్పుడు అందులో అండి మెయిన్ ఒక పెద్ద డ్రామాటిక్ మిస్టేక్, ఒక ఏమంటారు స్క్రిప్ట్ మిస్టేక్ అనుకోండి, స్టోరీ మిస్టేక్ అనుకోండి. మీరు ఇప్పుడు సూర్య అనే క్యారెక్టరు, కంగు అనే క్యారెక్టరు, వాడు ఎనిమిది కొడుగా అని తెలిసినా కూడా వాడికి మాట ఇచ్చానని చెప్పి నేను రాజ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఖచ్చితంగా నా రాజ్యంలో ఉండాలి, ఇది నాకు కర్తవ్యం అని చెప్పి మట్టి మీద ఒట్టేసిన ఆయన ఆ రాజ్యం ఆ పిల్లోని వెళ్ళిపోమనగానే అతనితో పాటు నేను వెళ్ళిపోతా అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళిపోయి అసలు నీ కర్తవ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు అంటే ఏం అర్థం కావట్లేదండి నాకు. ఎందుకంటే బాహుబలి చూసిన మనుషులు మనం అందరం, మనకు మళ్ళీ ఇలాంటి రాజు ఒక ఆయన ఉన్నాడంటే మనకు చాలా అతిశయోక్తిగా అనిపిస్తూ ఉంటుంది. అది కూడా మంచస్య మంచోభ్య అనేది చెప్పదలుచుకుంటే మరి ఆయన్ని ఈ కాలంలో సినిమా ఎందుకు తీయడం? మరి ఈ 2024 వ్యవహారాల్లో ఇప్పుడున్న జనాల మైండ్ సెట్కి ఇప్పుడు జనాలు అర్థం చేసుకునే విధానం బట్టి అంత మంచి త్యాగమూర్తి ఉన్నాడని చూపిస్తే మరి జనాలు ఎందుకు చూస్తారండి? ఈ జనరేషన్కి మరి కొంచెం తెగేసే చూపించాలి కదా ఖచ్చితంగా. ఒకటే అండి క్లియర్గా, ఆ పులావానో ఏదో పేరుంది ఆ పోరడిది, ఆ పోరాడు చేయబట్టుకండి సినిమాలో ఒక సున్నా ఎమోషన్ అయిపోయి సూర్య ఎందుకు తిరుగుతాడో అర్థం కాదు. అసలు వాని కాడ అంతగానం ఏముందో సూర్యకి నచ్చింది అది అర్థం కాదు. అసలు ఆ పాయింట్ దగ్గర మేము జనాలు అనేవాడు, ఆడియన్ అనేవాడు మైండ్ అక్కడ స్ట్రక్ అయిపోయి వాడికి ఎంత ఈ సినిమా పోతున్నా కొద్దీ తారాస్థాయికి పోతుంది ఆ మెంటల్ అనేది. అది ఒక టైంకి వచ్చేసరికండి క్లైమాక్స్లో ఆ పిల్లోడికి జరగాల్సింది జరుగుద్ది, సప్పట్లు కొట్టారండి నా చుట్టూ కూర్చున్న జనాలు. సరే నా ఒపీనియన్ చండాలంగా ఉందనుకుందాం, నా చుట్టూ ఉన్న జనాలు అందరూ సప్పట్లు కొడుతున్నారు. ఆ పిల్లోడికి ఏదో ఒక తదాస్తు జరుగుతుంది అనమాట. శివరాకర్లో క్లైమాక్స్లో తదాస్తు జరిగితే సప్పట్లు కొట్టారండి. అంటే ఆ ఫీలింగ్ అంత ఎలా ఉందంటే వాళ్ళకి, వీడి పీడ పోయిందిరా ఇప్పటికన్నా, వీడి పీడ తగలయ్యాయి, అసలు ఈ దరిద్రుడు ఎందుకున్నాడు వీడి చుట్టూ నాకు అర్థం కావట్లేదు, వీడు పోయాడు అనుకునేసరికి సినిమా అయిపోయిందండి. అది ఇప్పుడు దీంట్లో మనం ఏంట్రా అనాలిసిస్ అంటే, మీరు ఎంత బ్రహ్మాండంగా కష్టపడ్డారు సూర్య సార్, అంతా ఆయన కష్టం అంతా ఆయన యాక్టింగ్లో ఎన్ని స్ట్రగుల్లో పడ్డాడు అనేది కళ్ళకు గట్టినట్టు కనపడుతుంది. మీరు తీసిన సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ వాడి మీరు పెట్టిన డబ్బంతా క్లియర్గా కనపడుతుంది. 3D లెవెల్లో 4DX లెవెల్లో కూడా చూసే మందం ఉంది సినిమా. మరి కథని మీరు చూసుకోకపోతే ఎలా అండి? కథనే కదా మిమ్మల్ని బతికిచ్చేది, కథనే కదా మిమ్మల్ని నెట్టేది. మీరు ఇంకో 4 రోజులు సినిమా నడిపించాలన్నా మీ కథ బ్రహ్మాండంగా ఉంది, అంత ఎంటర్టైనింగ్ ఉంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు. మీరు 3DXలో పెట్టకుండా 4DXలో పెట్టకుండా వచ్చి చూస్తారు జనాలు. ఎమోషన్ అనేది హీరోకి పర్సనల్గా అతనికి అంతర్యుద్ధం అనేది హీరోతో ఏం జరగనప్పుడు ఎవడో అనామకుడు కోసం ఈయన కొట్లాడతాడు వెళ్ళిపోతాడు అని అంటే మరి ఆ హీరోకి అంతగానం ఎస్టాబ్లిష్మెంట్ కూడా మీరు ఇచ్చారా? అది కూడా ఇవ్వాల. ఇప్పుడు కంగు అనే క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుండే, అసలు ఆయన ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఎక్కడ ఉందో చెప్పండి. మీరు కట్ చేస్తే 100 మంది లేచిపోయారు, నెక్స్ట్ 100 మంది వచ్చేసరికి కంగు వచ్చి కూర్చుంటాడు ముందు, అంతే. అంటే జనాల్ని వాళ్ళకొక సేవియర్ అంతే. మరి ఆయన మంచితనం ఎవడికి కనపడింది? మరి ఆయన ఏ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతాడో ఎవడికి కనపడింది? ఆల్ ఆఫ్ ఎ సడన్ వచ్చి ఆడు 8 కొడుకైనా సరే నేను ఆడికి ప్రాణం ఇచ్చేస్తా, ఆడు మాట ఇచ్చేస్తే కోసి ఇచ్చేస్తా అంటే కనెక్టివిటీ అండి. కనెక్టివిటీ పోయిన తర్వాత నీ సినిమా ఇంకా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇప్పుడు రెగ్యులర్ సినిమాలో మన కమర్షియల్ సినిమాలలో మనం ఎట్లాగో ఒరిజినాలిటీకి వచ్చి ఆడియన్కి వాడికి పర్సనల్గా మెంటల్గా కనెక్ట్ అవ్వాలని మనం ఎప్పుడు ప్రయత్నించాం. ఇప్పుడు లక్కీ భాస్కర్ సినిమా తీసుకుంటే ఓ మిడిల్ క్లాస్ వాడు ఎవ్వడు వచ్చినా వాడు ఊహించుకునే తరీకాలు ఉంటుంది సినిమా. అంటే కనెక్టివిటీ వాడికి అంత కనెక్ట్ అయిపోయి చూస్తాడు వాడి సినిమాని. సరే కనెక్టివిటీ లేనప్పుడు మీరు కమర్షియల్గా మీరు ఇమాజినరీగా సినిమా తీయాలనుకున్నా కూడా అట్లీస్ట్ హ్యూమన్ ఎమోషన్స్ అన్న ప్రాపర్గా పెట్టకపోతే వీడు ఆయనతో కూడా ఎందుకు కనెక్ట్ అవుతాడు? మేము చూసేదే జనాలు సినిమా థియేటర్ దాకా వచ్చి చూసేదే హీరోలు హీరోయిన్లు
మంచి మంచి విలన్లు ఉంటారని వచ్చి చూస్తారు, మంచి మంచి ఫైట్లు ఉంటాయి, పాటలు ఉంటాయని వచ్చి చూస్తారు. మరి ఆ ఎమోషన్లు వాళ్ళ క్యారెక్టర్ల మధ్యలోనే ఎమోషన్లు బిస్కెట్లు అయిపోతాయి. ఇంక సినిమా ఎందుకు, ఎంత బలం ఉంటుంది సినిమాకి మాత్రం. సో డైరెక్టర్ శివ గారు అయితే బిఫోర్ చేసిన సినిమాలు చూసుకున్న కొన్ని ఫట్ అయినప్పటికీ కూడా డ్రామా పరంగా ఎమోషన్ పరంగా పర్లేదు అనిపించేది, నాకు మంచిగానే ఉండేవి కదా అనే థాట్ ఉండేది. బట్ ఇది ట్రూలీ ఒక మీకు పెద్ద నష్టం జరిగిందని చెప్పాలి. అండ్ సూర్య గారు చేసిన కష్టం కనపడుతుంది, కానీ ఇంకొన్నిసార్లు మనం ఏం చేయలేమండి. దాని రిజల్ట్ అనేది పేపర్ నుండి ప్రొడక్షన్కి వచ్చేసరికి, ప్రొడక్షన్ నుంచి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చేసరికి ఆ జరిగిన అంత టైం గ్యాప్ అనేది మీరు ఫిల్ చేసుకోలేని పరిస్థితి అయిపోతుంది. అది కామన్, అది ఒక సినిమా వాడిగా నాకైతే అర్థమవుతుంది. బట్ స్టిల్ అండి, అది మనం ఇంక రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి ఏం లేదు. కమిట్ అయిపోయింది, జరిగిపోయింది. బట్ ట్రూలీ కంగువా అనే సినిమా ఖచ్చితంగా ఆ పిల్లోడిని ఎగ్జంప్షన్ కొట్టి, ఆ పిల్లోడి దగ్గర ఏముందో నిజంగా అర్థం కావట్లేదండి. ఆ సెకండ్ పార్ట్కి కూడా అంత లీడు ఏ ఉపయోగం ఉందో అనేది కూడా నాకు అర్థం కావట్లేదు, నిజంగా అర్థం కావట్లేదు. లాస్ట్లో ఒక క్రేజీ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, మనకి ఓ వివత్సం క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. నాకు తెలిసి బొచ్చి ఇప్పుడు నేను పెట్టే టైం కాదు, స్పాయిలర్ అలర్ట్ అవుతుంది కూడా నేను అనుకుంటలేను. కార్తీ బ్రో వస్తాడు మొత్తానికి, మన సూర్య గారి బ్రదర్ కార్తీ బ్రో ఎంట్రీ ఉంటుంది మొత్తానికి. ఉపయోగమే ఇలా అసలు కార్తీ బ్రో వచ్చినా కూడా అది ఎలా ఉందంటే, శివరాగర్కి అయిన తర్వాత ఈ పెద్ద సామ్రాట్ బాబీ డియోల్ సామ్రాట్ ఉంచుకున్న దాని కొడుకు అనేసరికి, సరే ఒక పెద్ద క్రిమినల్లా తయారయ్యాడు, మొత్తం ఫ్యామిలీకి దూరంగా బతికి ఇంకేదో అయ్యాడు, పెద్ద రింగ్ మాస్టర్ లాగా వచ్చాడని మేము అనుకుంటాం. కానీ అప్పుడు వచ్చి ఏం చేస్తారండి, అసలు సినిమాలో ఏం లేదండి. అసలు మేమేమో కనెక్ట్ అయ్యి వీళ్ళని పట్టుకోవాలరా, వీళ్ళని చెయ్యాలరా, వీళ్ళని చంపేటోడు ఉండాలరా ఖచ్చితంగా అని మేమేదో పెద్ద హిస్టరీగా అయిపోయి కూర్చుంటే, అప్పుడు కార్తీ వచ్చాడంటే ఒక అర్థం ఉంది కనీసం. అసలు కార్తీ వచ్చి ఆయన పర్ఫార్మెన్స్ ఆయన చింపి ఆడేద్దామని శక్తులా ప్రయత్నిస్తున్నాడు. మాకు కనెక్టివిటీ లేకపోయా, అమ్మాయిలు చూసి ముద్దు పెడుతున్నాడు గాల్లో, మాకు కనెక్టివిటీ లేకపోయా. అసలు ఎమోషన్ లేని సినిమాని 3 గంటలు 2.5 గంటలు కూర్చొని చూశానండి. అది ఇంకా సూర్యగారి కోసం చూశాను, ఒక సినిమా అభిమానిగా సినిమా మొత్తం చూడకుండా జడ్జి చేద్దాన్ని కూర్చొని చూశాను. ఓపిక నశించిందండి, సినిమాని ఎంజాయ్ చేయలేకపోయాను నేనైతే ఖచ్చితంగా. బట్ నేను ఒక విషయం అయితే క్లియర్గా చెప్పగలను, కథ నచ్చాలి, కథనం నచ్చాలి, కథ బాగాలేకపోతే చిరాకు పడిపోతాం అని ఇలాంటివి ఉంటే అండి మీరు వెళ్ళి మళ్ళీ నేను చెప్పానని చెప్పి నన్ను తిట్టుకోవడం కంటే కూడా పిల్లలకి అలా సరదాగా తీసుకెళ్ళి సండే రోజు వాళ్ళకు ఒక మంచి 3D ఎఫెక్ట్ పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా. మనకి ఈ బాణాలు, కత్తులు, మంటలు, సముద్రంలో నీళ్లు సుక్కల మీద పడుతుంటే పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి అలా తీసుకోబోర్రి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఏం పెట్టుకోకుండా పోయి టికెట్ తీసుకొని కూర్చొని మంచిగా ఒక ప్లేన్ సినిమా, ఒక విజువల్ వండర్ఫుల్ సినిమా చూసేసి ఇళ్ళకు ఓర్రి. మీకు పెట్టిన 150-200 రూపాయల పైసలకి మీకు ఆ 3D ఎఫెక్ట్స్తోని మంచిగా చూసి పోతారు సంతోషంగా. ఇక మీరు ఎతకకుర్రి, ఇక కథనం ఎతకకుర్రి, కథ మంచిగా లేకుంటే తాట తీస్తే గీసంటే మైండ్ సెట్ పెట్టుకొని పోకుర్రి. కంగువాకైతే అట్లా పోకుర్రి. ఇట్స్ వన్ టైం వాచబుల్ అండి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారని నేను చెప్తలేను. ఎందుకంటే సినిమా ఆ ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోయేసరికి పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. ఇంకా మనం పోతున్న కొద్దీ భరిస్తానే పోతున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. దీంట్లో ఇంకో మైనస్ కూడా జరిగింది ఏంటంటే అండి, చాలా వీక్ విలన్ అండి. ఇప్పుడు బాబీ డియోల్ గారిని వాడే విధానమే చాలా వర్స్ట్గా అనిపించింది నాకు. ఏదో మనకి బాహుబలిలో కాలకేయ టైప్ ఆఫ్ సెట్టింగ్ ఉంటుంది ఆయన బాడీ మీద, మొత్తం కన్నులు ఒట్టబడిపోయి ఏదో ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను తోపెస్ట్ విలన్ని, మామూలుగా ఉండదు మనతోని అన్నట్టు బిహేవ్ చేస్తుంటాడు సినిమా మొత్తం. శివరాకర్ని సూర్యాన్ని చంపే విజువల్స్, అంటే సూర్యాన్ని చంపే విజువల్స్ అంటున్నాను, సూర్యతోటి ఫైట్ చేసే విజువల్స్ ఉంటాయండి క్లైమాక్స్లో. ఈయన ఇచ్చే బిల్డప్కి ఆడ క్లైమాక్స్లో జరుగుతున్న సీన్కి పొంతన ఉండదు. కొద్దిసేపు అనిపించింది
మీరు ఇంకా వదిలేస్తే బాబీ డియోల్కి గాజులు వేసి చీర కట్టి కూర్చోబెడతారేమో. మరి ఈయన ఏ టైప్ ఆఫ్ విలను, ఏ ఏ సార్ట్ ఆఫ్ విలను అనేది నాకు అర్థం కాలేదు క్లియర్గా. అంత సచ్చు విలన్ మనం అంటాం కదా, సచ్చు విలన్ రా ఆడేం మిగలేడు, అంత మరుగుతాడు అంతేగాని ఆడి కరసడాలు ఏముండవరా అనే ఫీలింగ్ ఉంటుంది చూసారా, అలా ఉందండి. అంటే ఆయన్ని మొత్తం క్రింజ్ విలన్ లాగా నువ్వేం చేయలేవురా సచ్చు నా కొడుకులాగా చేసి పడదొబ్బారు. దానివల్ల కూడా ఫైట్ ఎమోషన్ అనేది కూడా మాకు రాలా. సినిమాల్లో బేసిక్గా అండి ఎవరన్నా కొడుతున్నప్పుడు విలన్ని కొడుతున్నా, హీరో వెళ్ళి కొడుతున్నా, ఏమైనా చేస్తున్నా కూడా ఓ ఫీలింగ్ ఉంటుంది, ఈ నా కొడుకుని అనే ఫీలింగ్ ఉంటుంది. హీరో తన్నులు తిన్నా అరే మా తన్నులు తింటాను అనే ఫీలింగ్ ఉంటుంది. ఈడ సూర్యాన్ని కొడుతున్నా ఏమనిపించదు, సూర్య తిరిగి కొట్టినా ఏమనిపించదు. ఇక ఏమనిపించదంటే ఏమీ లేనట్టే కదా మరి కథ. సో నా అవుట్ అండ్ అవుట్ ఫీలింగ్ అయితే చెప్పేసిన మీకు ఓపెన్గా. అండ్ దీని అనాలిసిస్ కూడా నేను క్లియర్గా చెప్పిన, సినిమాలో ఏం మిస్ అయిందో కూడా చెప్పిన. స్క్రీన్ ప్లే పరంగా కూడా అండి ఆ టైం ల్యాబ్స్ ఆల్మోస్ట్ 1100 ADsలో జరుగుతున్న టైం ల్యాబ్స్ కానీ 2024లో జరుగుతున్న టైం ల్యాబ్స్ కానీ ఇవి రెండు ఫ్లిప్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం చూపిద్దాం అనుకున్నాడు. బట్ కొన్ని ఇంటర్కట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. అంటే విజువల్ పరంగా చూస్తున్నప్పుడు ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతున్న ఇంటర్కట్స్ కానీ ఇవన్నీ మంచిగా అనిపించినాయి. విజువల్ పరంగా ఎలాంటి మిస్టేక్స్ లేవండి, చూడ్డానికి చాలా బ్రహ్మాండంగా అనిపించింది. విజువల్ విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ ఆర్టిఫిషియల్గా కూడా అనిపించలేదు. కొన్ని సముద్రంలో కొన్ని పడవ సీన్లు అడపదడప అనిపించినప్పటికీ కూడా బట్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన టెరిబుల్ బీజంకి మొత్తం అంతా సీన్లు అన్నీ కవర్ అయిపోయినాయి. సో అసలు సినిమాలో ఎవరన్నా టాప్ నాచ్లో ఆన్ టాప్ ఫ్లోర్ కూర్చున్నారంటే ఫస్ట్ డిఎస్పి అండి. అసలు రిమార్కబుల్ బీజమ్స్ అండ్ క్రేజీ సాంగ్స్. ఆ ఫస్ట్ హాఫ్లో ఒక దరిద్రపోటు సాంగ్ వస్తుంది, అది ఏ భాషలోదో నాకు ఏం అర్థం కాల. ఆ సాంగ్ మినహా అయితే అండి మిగతా సాంగ్స్ బాగున్నాయి. బీజంలో మాత్రం ఊర కుక్కన కొట్టాడండి డ్రమ్స్ని అయితే, అసలు మామూలు లెవెల్లో లేవు. వీరాసూర కొన్ని సాంగ్స్ ఒక టూ సాంగ్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి విజువల్ పరంగా కానీ సౌండింగ్లో కూడా మస్తు హై వచ్చినాయి సాంగ్స్. బీజమ్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ ఆల్మోస్ట్ ప్రతి సీన్ని లేపి కూర్చోబెడుతున్నాడండి. ఒక్క ఎమోషనల్ టచ్ కనుక మనం ఉండుంటే కంగువ ఇప్పుడు వేరే లెవెల్ కలెక్షన్స్ వస్తుంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ సాటర్డే సండే ఇంకో నెక్స్ట్ మళ్ళీ మనకు పుష్పానే పెద్దగా ఉంది సినిమా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది. ఈ గ్యాప్ మొత్తంలో ఖచ్చితంగా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేదండి కంగువ. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఎమోషనల్ కనెక్షన్ అనేది లేకపోవడం వల్ల తేడా కొట్టేసింది. గురువారం రిలీజ్ అయింది. పెద్ద పెద్ద మహానుభావులు, పెద్ద పెద్ద తోపులు, తురుమ్ ఖాన్లు అందరూ ఆల్రెడీ దానికి సంబంధించి రివ్యూలు అన్నీ చెప్పేసి ఉంటారు. నేను ఇప్పుడు మెల్లగా పెడుతున్నా అంటే సినిమా ఖరాబ్ అయినప్పుడు ఎందుకు ఖరాబ్ అయింది, దేనివల్ల ఖరాబ్ అయింది అని కూడా మాట్లాడాలి ఖచ్చితంగా ఎవరన్నా. ఇప్పుడు రివ్యూలు చెప్పేటోళ్ళు ఉన్నా కూడా రివ్యూ చెప్తుర్రు, మంచి లేదు మంచిగా ఉందన్న విషయం అయితే చెప్తుర్రు. బట్ ఆ ఒక్క విషయమే కాదు కదా, మీకు అంత నాలెడ్జ్ రైటింగ్ మీద కూడా ఉన్నప్పుడు ఇది పోయింది అది పోయింది అన్న విషయం చెప్పినప్పుడు మరి అది ఎందుకు పోయింది, దేనివల్ల పోయింది, ఎక్కడ మైనస్ అయింది అనేది కూడా చెప్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉంది లేదు అంటే ఈ ప్రతి మనిషి చెప్తాడు. రోజు మా ఇంటికి ఒక పని మనిషి పనావిడ వస్తూ ఉంటుంది పని చేసుకోవడానికి. ఆమె కూడా సినిమా చూసి ఏముందమ్మా సినిమా ఎలా ఉందన్న ఏదో ఉందిలే అండి అని చెప్తుంది ఆమె కూడా. సో ఆమె కూడా వచ్చి ఇక్కడ కెమెరా ముందు నుంచో పెడితే ఆమె కూడా ఒక రివ్యూర్ అయిపోతారు. సో హ్యావ్ సమ్ డిఫరెన్స్ కొంచెం ఉంటే మంచిగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. సో అదండి నా ఒపీనియన్ అయితే. సూర్య మన లవబుల్ సూర్య కోసం, ఆయన పర్ఫార్మెన్స్ కోసం అండ్ వాళ్ళు ఇన్ని సంవత్సరాలు చేసిన ఒక హార్డ్ వర్క్ కోసం పిల్లలతో వెళ్ళి మంచిగా ఆ 3D విజువల్స్ అనేది ఎంజాయ్ చేసి థియేటర్లో మంచిగా మనం ఎప్పుడో వారానికి ఒకసారి పోతాం. సో ఫ్యామిలీతో పాటు అట్లా పోయి సినిమా చూసి రండి. మటకా సంగతి నిజంగా ఎలాగుందో ఏదో మిక్స్డ్ టాక్ నడుస్తూ ఉంది బయట. బట్ నేను లత్కొరగా నమ్మండి, నేను వెళ్ళి సినిమా చూసేంతవరకు నేను క్లారిటీకి రాను ఖచ్చితంగా. సో సినిమా చూసి ఆ మటకాకు సంబంధించిన అనాలిసిస్ ఒకవేళ అనాలిసిస్ చెప్పేంత స్థితిలో ఉంటే సినిమా, అంటే మరీ ఐసీయూలో పడిపోయేలాగా ఉంటే సినిమా, దాని గురించి కూడా ఖచ్చితంగా అనాలిసిస్ చేస్తాను. సో అది దోస్తులు. సో మళ్ళా చెప్తానా, మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి సినిమాలు చూసి అనాలిసిస్ చెప్తున్నా అంటే మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు. అప్కమింగ్ డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా కొద్దిగా అనాలిసిస్ ఎందుకు చెప్తున్నా అంటే ఇందులో ఇది పోవడం అనేది నిజమా కాదా అనేది వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా నేను ఈ విషయం చెప్పినప్పుడు వాళ్ళు టాలీ చేసుకోగలుగుతారు, అరే అవును కదా. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కిందకు వచ్చేస్తుంది అనమాట. చలో దోస్తులు, ఇక మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.